వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం ఆ సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు మామూలుగా ప్రశాంతంగా. సో యూనో తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఏజెస్ చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్ తెలుగు సినిమా. 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. ఏంటి సార్ పెద్ద చెప్పుకునేది పెద్దది కాదు, అలా చిన్నది. యా. సో గ్యాప్స్ ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ కాదు లాస్ట్. అంటే నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అంతే. ఓకే, గ్యాప్ వచ్చింది. రైట్. సో బుజ్జి గారు, మీరు మామూలుగా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి, రైట్? బన్నీ వాసు అంటూ ఉంటాం. సో అలా చాలామంది ఉంటారు. బుజ్జి గారు, వినాయక్ గారు అనేది తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, రైట్ సార్? సో మీ ఇద్దరు ఏమన్నా కూడబలుక్కొని గ్యాప్ తీసుకున్నారా? అట్లేం లేదు, అట్లా వచ్చింది అంతే. బికాజ్ మామూలు బ్లాక్ బస్టర్స్ కావు మీద కాంబినేషన్లో ముఖ్యంగా. సో వెంకటేష్ గారికి అప్పట్లో మాకు లెక్కలు అవి తెలియవు, కానీ అమెరికాలో ఉండేవారు మీ ఫ్రెండ్ ఒకతను. యూస్ టు టెల్ మీ దాట్. సో లక్ష్మి అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎవర్ హిట్. అండ్ అదేంటి బొబ్బిల్ రాజా కదా మన వెంకటేష్ గారికి అప్పట్లో వినేవాళ్ళం. అంటే అదేం కాదు, లక్ష్మి అసలు మొత్తం అంత తిరగరాసేసింది ఆ టయానికి. అప్పటికి అది బ్లాక్ బస్టర్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా ఇన్ని హిట్స్ వచ్చి ఇన్ని కాంబినేషన్ తర్వాత మీరు సైలెంట్ అవ్వడం మాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ గ్యాప్ అందరికీ వస్తుంది న్యాచురల్గానే, బట్ అది దాటి మీరు రాలేదు, మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? అంటే దానికి ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, కానీ అంటే ఇప్పుడు అంటే ఊరికే పెద్ద దాచేదే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దాం అని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక లైపోసెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫిట్. అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది లేండి, అదంతా ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్. ఓకే. సో సూన్ మళ్ళీ ఏంటంటే చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా 150, వినాయక్ గారు అనగానే సో ఇప్పుడు హ్యాట్రిక్ ఎప్పుడు అని అడిగే వాళ్ళలో మేము. అలాగే సదాస్తు దేవతలను ఉంటారు కదా సార్, 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా గురించి మాట్లాడింది విని సార్, మా తమ్ముళ్ళు అంటే చాలామంది ఆడియన్స్కి అవసరం ఏమైంది, మా తమ్ముళ్ళు మెహర్ రమేష్ దగ్గరికి మెహర్ రమేష్ని తీసుకెళ్ళి మా అన్నయ్యని డైరెక్షన్ చేయొద్దాను సార్. ఇంకా ఆయన నోట్లోంచి మా అన్నయ్య గురించి అంత ఇది వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డాడు మా అన్నయ్య, మానేమన్నాను సార్ అన్నారు. అది ఎవరైనా దేవుళ్ళు అని సదాస్తా అన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు అలా అనుకోకూడదు, అనకూడదు కూడా. సో మీకు నచ్చిన ఈ రసం ఏంటి అనేది నవరసాల్లో చూస్తే కనుక మీరు ఫెరోషియస్గా అసలు యాక్షన్ ఎలా పండిస్తారో, కామెడీ గురించి మాట్లాడాలంటే కడుపు చెక్కలైన నవ్వాలండి మీ సినిమాల్లో సీరియస్గా. సో అంతా అఫ్కోర్స్ అండి జిల్లాల నుంచి కొంచెం వచ్చినా మన బ్లడ్లో ఎటు ఉంటుంది, కానీ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లా, సినిమా చూస్తేనేమో రాయలసీమ, రైట్? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందేమో ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర. సాగర్ గారు ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోర్ అయిందా లేకపోతే ఏంటి సార్? ఇది నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం, చెప్పాలని ఉందని షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 days ఇది రాయడం,
జస్ట్ 2 days లో రాశాను. 2 days లో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు. కసి Permutation ఆ కసి అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చెప్పాలని ఉంది, స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, బుజ్జి గారు కానీ మీరు కానీ. అప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే ఆది లాంటి ఒక కమర్షియల్, అఫ్ కోర్స్ మీరు వెళ్ళింది వేరే కథ అయినా 2 రోజుల్లో రాసిన కథ సూట్ అవుద్ది అనుకున్నారా తారక్కి? అనుకున్నా అండి. అంటే అసలు అప్పటికి తన సినిమా ఒకటే రిలీజ్ అయింది, నిన్ను చూడాలి ఆ సినిమా పేరు కూడా. ఓకే, రామోజీరావు తీసినట్టున్నారు. అది థియేటర్కి తీసుకెళ్ళి మావాడు చూపించాడు. చూపించగానే దాంట్లో క్లైమాక్స్లో తారక్ని పొడవడం, ఒక మాసిగా నరుస్తాడు. చూడగానే నేను కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేయొచ్చు, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే ఓకే, అదే డైరెక్టర్స్ అయ్యి అంటారు కదా వాళ్ళకి. మేము చూసినప్పుడు అసలు యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్ ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. అవును. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా ఆది అనేది. సో మీరు నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఈ రకంగా అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ. పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే ఇదేంటి నీకును ఈ సినిమాలకి సంబంధం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకు ఎలా తెలుసు అంటే ఏదో చిన్న రీసెర్చ్. అప్పుడు తెలిసిన వాళ్ళు మా ఆఫీస్ దగ్గర ఎక్కువ సాధక్ కుమార్ అని ఒక ఆయన్ని పట్టుకుని ప్రాణం తీసేసేవాడు నేను. ఏమబ్బా ఎన్ని చెప్పాలి నీకు అని కూడా కామెడీగా అనిపించేది నాకు. సరదాగా చెప్పండి ఊరికే అని అంటే చెప్తా ఉండు ఆయన. అప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్తే దాంట్లో వచ్చిన ఈ కోబలి అంటారు అనేది తెలిసింది నాకు. అది ఏమైందంటే అండి, ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఏంటి కోబలి అన్న అక్కడ అంటారు అలాగంటే రాయలసీమలో అక్కడ రాయలసీమకి సంబంధించిన వాళ్ళకి తెలుసు. అది ఈడెవడో ఈ డైరెక్టర్ ఎవరో మన ప్రాంతానికి చెందినోడు అనేది అనుకునేవారు వాళ్ళు కూడా. వాళ్ళు కనెక్ట్ అవుతారు. నాకు కలిసిన వాళ్ళు అందరూ అనేవారు, ఎక్కడ మీది అని అడిగేవారు. కాదు మాది వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అసలు నువ్వెలా తీసేవి సినిమా ఇప్పటికే అంటారండి. అంటే మామూలుగా అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే, మామూలుగా వాటర్ తాగితే కళ్ళు ఎర్రపడ్డం. ఆ సీన్ నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అంటే నాకు రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నేను ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కథ, రాఘవేంద్ర గారు కైండ్ ఆఫ్ సీన్స్ రామ్ గోపాల్ వర్మ గారు చేయరు, చేస్తే ఎలా ఉంటుంది అనేది నా ప్యాటర్న్ అన్నట్టుగా నేను అలా అనుకుని చేశాను. నాకు ఆయన తర్వాత వంశీ గారు, కృష్ణ వంశీ గారు చాలా ఇష్టం నాకు. ఆయన సాంగ్ అంటే ఆయన సినిమాలో ఆయన షార్ట్ మేకింగ్ చాలా ఇష్టం నాకు. వింతగా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, ఈయన కృష్ణవంశీ గారు ఫోన్ చేసి, వినాయక ఒకసారి ఎవరు నువ్వు అసలు అంటే, నేను అంతకుముందు 1-2 సార్లు పరిచయం ఉందంటుంది, కలిశాను. ఫస్ట్ నేను గుర్తుండకపోవచ్చు. వెళ్తే ఆయన ఆంధ్ర టాకీస్ అని బ్యానర్ ఉండేది, ఆయన ఒక ఆఫీస్ ఉండేది. వెళ్ళి కలిస్తే, ఏం లేదే నేను చూడాలనిపించింది, ఎవరు నువ్వు అసలు, నేను అంతఃపురం 2.5 గంటలు తీసిన ఒక టోటల్లో 2.5 గంటల్లో నేను చెప్పాలనుకున్నది నువ్వు ఆ వాటర్ తాగే సీన్లో చెప్పేసావు, ఎక్కడ మీది అసలు, ఎవరు నువ్వు, అది ఇది అని చెప్పి ఆయన, అది నాకు ఒక మంచి మెమరీ. చాలా గొప్పగా తీసావు, చాలా అది ఇదని సినిమా చూసి షాక్ అయిపోయాను నేను అని. నాకు ఒక జైల్లో తొడగొట్టే సీన్ ఉంటుంది, అది ఖైదీలు ఇటువైపు ఉంటారు,
మాట్లాడేవాళ్ళు ఇటువైపు ఉంటారు, ఆ మధ్యలో ఒక మెష్ ఉంటుంది. నువ్వు ఆ మెష్ని తీస్తావు. అంటే అది మేము ఎప్పటికీ అది నేను ఆలోచిస్తే ఎలా ఉంటారు కదా, ఎలా లోపలికి వెళ్తారు, ఎన్ని ఆలోచిస్తాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకేం ఆ ఫీలింగ్ రాలేదని అంటే, సార్ నాకు ఉండింది అది, కానీ దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అనడానికి ఫస్ట్ దానికి ఒక లీడ్ సీన్ వేసాను. చలపతిరావు వెళ్ళి జైలర్తో మాట్లాడుతుంటారు. ఆయన ఒరిజినల్ జైలర్, ఆయన నాగేశ్వరరావు ఆయన పేరు. ఓకే, ఒరిజినల్ జైలర్. ఆయన్నే యాక్ట్ చేయమన్నా. ఆయన మీసాలు అవి బాగుంటాయి సార్, ఉండండి సార్ మీరే చేయండి సార్ అని చెప్పి 2 సినిమాలు ఆది చెన్నకేశ్వరుడిలో అదే జైల్లో తీసాం, అక్కడే చేసాం. ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంటాడు మైండ్లో, ఏం డైలాగ్ ఏమన్నా మైండ్లో మాట్లాడుతుంటే ఆయనతో పాటు లోపలికి వెళ్తాడు చలపతిరావు. అంటే మీ మైండ్లో సంథింగ్, అంటే వీళ్ళకి జైలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్, వీళ్ళు మంచోళ్ళుగానే ఆ జైలర్ ట్రీట్ చేస్తున్నాడు, వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంది అనేది మీ మైండ్ లో ఉంటది. అప్పుడు మనం కొత్తగా ఏం చూపించక్కర్లేదు, అది ఆ లాజిక్ అలా బ్రేక్ చేసాం. ఇంత ఉంటుందండి ఒక చిన్న సీన్ లో. డెఫినెట్ గా